అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. చిరంజీవి కెరియర్ లోనే అతిపెద్ద విజయవంతమైన సినిమాగా ఇది నిలిచింది. తన 40 సంవత్సరాల సుదీర్ఘ సినీ కెరియర్ లో చిరంజీవి నెలకొల్పిన రికార్డులు అనేకం. అయితే ఈ సినిమాతో చిరు నెలకొల్పిన రికార్డులు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచాయి. మనశంకర వరప్రసాద్ గారు విడుదలైన 8 రోజుల్లోనే అత్యంత వేగంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది చిరంజీవి 40 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అమెరికాలో ఈ సినిమా $3 మిలియన్ మార్కును దాటింది. చిరంజీవి నటించిన సినిమాల్లో అమెరికాలో గౌరవప్రదమైన మైలురాయిని చేరుకున్న మొదటి చిత్రం ఇది. సుమారు 140 నుంచి 150 కోట్ల బిజినెస్ జరిగిన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే తన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకుంది. మిగతాదంతా బయ్యర్లకు లాభమే. 6 రోజుల్లో 2.81 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. చిరంజీవి సినిమాల్లో సైరా నరసింహారెడ్డి 246 కోట్లు సాధించగా వాల్తేరు వీరయ్య 219 కోట్లు సాధించింది. ఈ రికార్డులను మన శంకర వరప్రసాద్ గారు అలవోకగా బద్దలు కొట్టింది.